హైకోర్టు ఆదేశాలు పట్టవా? హైడ్రా కమిషనరే ముఖ్యమా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఒక అధికారిని కాపాడేందుకు రంగంలోకి దిగాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సీఎంకి వ్యవస్థ ముఖ్యమా లేక అధికారం ముఖ్యమా చెప్పాలన్నారు గులాబీ నేతలు. మొన్నటిదాకా కూల్చివేతలతో హైడ్రా టాక్ ఆఫ్ 2 స్టేట్స్ గా మారితే ఇప్పుడు రంగనాథ్ను హైడ్రా కమిషనర్ గా తొలగించాలన్న హైకోర్టు ఆదేశాలు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా హైడ్రాను సమర్థిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ ను విపక్షాలు తప్పుబడుతున్నాయి. ఉప్పల్ నల్ల చెరువుకు పునరుజ్జీవం పోసిందంటూ హైడ్రాను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. నల్ల చెరువు పునరుజ్జీవం కోసం కష్టపడ్డ హైడ్రా అధికారులు, సిబ్బందిని అభినందించారు. హైకోర్టు హైడ్రాను తప్పుబడితే సీఎం ఆకాశానికెత్తడమేంటని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. అంటే హైకోర్టు తీర్పునిచ్చింది, ఆదేశించింది హైడ్రా కమిషనర్ని ఇమీడియట్గా తక్షణమే తొలగించాలి, మార్చాలని చెప్పేసి ఆదేశించింది. ఆయన చేసే తప్పులను కూడా ఎత్తి చూపుతూ వివరంగా మరి అటు బెంచ్ పైన చెప్పడం కాకుండా లిఖితపూర్వకం కూడా ఇచ్చినటువంటి సందర్భం చూసాం. అంటే ఈరోజు భారతదేశంలో మనకి ఏదో వ్యవస్థ మీద నమ్మకం ఉందంటే అది కోర్టుల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది అందరికీ కూడా. అలాంటిది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కూడా, ఆదేశాన్ని కూడా తప్పుపడుతూ అటు అధికారి కమిషనర్ అయితే రంగనాథ్ గారు ఉన్నారు, ఆయన కూడా కోర్టుని భూ కబ్జాలు తప్పుదో పట్టించడని చెప్పి న్యాయ వ్యవస్థ పైన నమ్మకం సన్నగిల్లే విధంగా మాట్లాడిన సంగతి చూశాం. ముఖ్యమంత్రి గారు దాన్ని సమర్థిస్తూ ఈ యొక్క అధికారిని కాపాడడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా అంతో ఇంత కాదు, ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఒక్క అధికారి కోసం సీఎం రంగంలోకి దిగడం వెనుక అనుమానాలున్నాయన్నారు. ముఖ్యమంత్రి ఒక అధికారి కోసానికి అంటే తనకి ఒక వ్యవస్థ ముఖ్యమా, తనకు ఒక సిస్టమ్ ముఖ్యమా, తన పాలన ముఖ్యమా, లేకపోతే ఒక వ్యక్తి ఒక అధికారి ముఖ్యమా? ఇది దీనికి సమానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏదో ఒకటో రెండో చేసిన మంచి పనులను చూపెట్టుకుంటూ తమ చేసే తప్పులని కప్పుపుచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది. హైడ్రా కమిషనర్ని కాపాడే ప్రయత్నం, ఇంత విశ్వ ప్రయత్నం చేసే అవసరం ఏమున్నది? ఎన్నో అనుమానాలకు తాగుదూస్తుంది. ఇంకా హైకోర్టు ఆదేశించిన తర్వాత కూడా ఆదేశించింది, చేసే తప్పులను ఎత్తి చూపింది. అంటే హైకోర్టు అంటే న్యాయ వ్యవస్థ కంటే ఇంకా పెద్ద వ్యవస్థ ఏముంటుంది మనకి ఈరోజు? దాన్ని శాసించే విధంగా కాదు, ఈరోజు ఒంటెత్తు పోకడలకు నియంత్రిత పోకడలు దీన్ని అంటారు. అంత అంటే సంకుచితంగా, అంటే ఎంత నారో మైండెడ్గా ఆలోచన చేస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు. ఈరోజు అసలు సమానం చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. హైకోర్టుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ అన్నాడు. వేలాది మంది ఇళ్లను కూల్చి ఒక్క చెరువును బాగు చేస్తే ఏం లాభమని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్. ముఖ్యమంత్రి గారు హైడ్రా చేసినటువంటి అవినీతి అక్రమాలను చెప్పాలి కదా. ఏ రకంగా బ్లాక్మెయిల్, రాజకీయాలకు బ్లాక్మెయిల్ చేసి వసూళ్ళకు పాటుపడ్డారు కదా. ఈరోజు ఈ హైడ్రా అనేది ముఖ్యమంత్రి గారికి ఒక ఆయుధంలాగా మారింది. తన యొక్క దోపిడీకి, తన యొక్క అవినీతికి, డబ్బులు రాబట్టడానికి, ఆ బిల్డర్ల నుంచి కూడా స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు వసూలు చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా హైడ్రాని ఉపయోగించుకొని చేసినారు. కాబట్టి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక చెరువును మేము అధికారంలో ఉన్నప్పుడు మిషన్ కాకతీయ ద్వారా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కానీ, హైదరాబాద్ నగరంలో కానీ, తెలంగాణ రాష్ట్రం మొత్తం వేల చెరువులు చేసినాం. మేము వేల చెరువును బాగా చేసినాము. ఒక్క చెరువును బాగా చేసి అదే చెప్పుకుంటూ పోతా అంటే ఏమైనా చేసుకోనా? ఇక మరి ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను గౌరవించి రంగనాథ్ను తొలగించాలని డిమాండ్ చేశారు వివేకానంద గౌడ్.